సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. ప్రైవేట్ ఈవెంట్స్లలో సింగర్స్ కాన్సర్ట్ తో ఎంజాయ్ చేస్తున్నారు సిటీ జనం. ఇన్సిడెంట్ ఫ్రీగా వేడుకలు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈవెంట్స్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్రీత్ ఎనలైజర్స్, డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కిట్లతో తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు టీన్యాప్ జాయింట్ ఆపరేషన్స్ చేస్తోంది. మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. జూబ్లీ హిల్స్ లో నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి అజయ్ లైవ్ లో ఉన్నారు. అజయ్, సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎలా జరుగుతున్నాయి? హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు జోష్ఫుల్గా సాగుతున్నాయి. ఇప్పటికే అటు పబ్స్ కావచ్చు, ఈవెంట్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆల్రెడీ ఈవెంట్స్లలో సెలబ్రేషన్స్ ప్రారంభమైపోయాయి. సో బయట రోడ్లపైన 3 కమిషనరేట్ పరిధుల్లో, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా పోలీసులు ముందు నుండి చెప్తున్న విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభమయ్యాయి. కొన్ని ప్లేసెస్లో 9 o'clock డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన తనిఖీలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని ప్లేసెస్లో మాత్రం 10 o'clock ఎగ్జాక్ట్గా 10 నుండి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముందు నుండి కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న విషయం, మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. ఎందుకంటే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే అటు ఒక డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్తో పాటు ఇన్సిడెంట్ ఫ్రీగా ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా కూడా సెలబ్రేషన్స్ జరుపుకోవాలి. దానికి అనుగుణంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తాము. మద్యం మత్తులో వాహనాలు నడిపితే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుండి టువర్డ్స్ కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళే రూట్ అనమాట. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుండి కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళే రూట్లో దాదాపు 1/2 డజన్కు పైగా కూడా పబ్స్ ఉంటాయి. ఒక విధంగా జూబ్లీ హిల్స్ కేర్ ఆఫ్ అడ్రస్ పబ్లకి హైదరాబాద్ కమిషనరేట్లో అని చెప్పాలి. వెస్ట్ జోన్ పరిధిలో జూబ్లీ హిల్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడే 1/2 డజన్కు పైగా పబ్స్ ఉంటాయి. సో రోడ్ నెంబర్ 45 నుండే ఇటు మాదాపూర్ వెళ్ళాలన్నా, గచ్చిబౌలి వెళ్ళాలన్నా ఇదే రూట్ నుండి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రూట్ని చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. ఒకవైపు జూబ్లీ హిల్స్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుంటే, మరొకవైపు మాదాపూర్ జ్యూడిక్షన్ సంబంధించి మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ముందు నుండి చెప్తున్న విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఆఫీసర్స్ విధుల్లో ఉన్నారో వాళ్ళకి కొన్ని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నతాధికారులు ఇచ్చారు. ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న టైంలో కొంతమేరకు వాహనాలన్నీ కూడా నిలిస్తే దానికి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్సెస్ స్టాఫ్ని డిప్లాయ్ చేసుకొని పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలు వస్తున్న విధంగానే వాటందరినీ కూడా డ్రైవర్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన తనిఖీలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్. సో ఇప్పటికీ హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన తనిఖీలు స్టార్ట్ అయిపోయాయి. ఎక్కడికక్కడ వాహనదారుల్ని అధికారులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే డ్రగ్ ఫ్రీగా సెలబ్రేషన్స్ జరగాలి అని పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంబంధించి కావచ్చు, దాంతోపాటు టీజీ న్యాబ్ అధికారులు ఏదైతే చెప్పారో దానికి ఈక్వల్గా ట్రాఫిక్ పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి మద్యం సేవించి వాహనాలు నడిపితే చాలా వరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రమాదాలు జరిగిన క్రమంలో చాలా వరకు గతంలో ప్రమాదాలని దృష్టిలో పెట్టుకొని ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్ కూడా ఉంది. సో పీస్ఫుల్గా, ప్రశాంతంగా, ఎలాంటి అనుకోని ఘటనలు జరగకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరగాలి. ఈ విధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో రోడ్డు ప్రమాదాలు జరిగినా ఇంకా ఇతర ప్రమాదాలకు కూడా మద్యం మత్తే కారణమవుతుంది. కాబట్టి దానికి తావు లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అయితే అధికారులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 250కి పైగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన పాయింట్స్ని ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మేజర్ పాయింట్స్ అన్నింటినీ కూడా అధికారులు ఇప్పటికే నోటీస్ చేశారు. మేజర్ పాయింట్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన తనిఖీలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా నెలకొంది. సో ఎక్కడికక్కడ వాహనాల్ని తనిఖీలు చేస్తున్నారు. దాంతోపాటు మద్యం సేవించున్నారా లేదా అనే దానికి సంబంధించి బ్రీత్ ఎనలైజర్ సంబంధించిన టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. మనతో పాటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు చెప్పండి, ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏ విధంగా తనిఖీలు చేయనున్నారు? మాకు మార్నింగ్ వచ్చేసి 3 o'clock వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయి. అప్ టు సిచ్యువేషన్ బట్టి 5 o'clock వరకు కూడా చేస్తూ ఉండొచ్చు. ప్రస్తుతానికైతే మా కమిషనర్ సార్ కానీ మా జాయింట్ కమిషనర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఆల్రెడీ 9 o'clock డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేశాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవద్దన్న ఒక ఉద్దేశంతో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నాము. దీంట్లో 2024 డిసెంబర్ 31 అనేది 2024 మాత్రమే చివరి రోజు, మన జీవితానికి చివరి రోజు కావద్దన్న ఒక ఉద్దేశంతో మేము డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. మీరు కూడా ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి
తాగి వాహనాన్ని నడిపి ఎలాంటి ప్రమాదాలకు గురి కావద్దని మా నుండి ఒక చిన్న సూచన చేస్తున్నాం. అంటే ఏ మోస్తారు వరకు మద్యం సేవిస్తే వాహనాలు నడపొచ్చు, ఏ మోస్తారు దాటితే వాహనాలు నడపకూడదు, మీరు ఎంతవరకు దాన్ని బేరీ చేస్తున్నారు? మేము డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేసినప్పుడు 35 కంటే రీడింగ్ తక్కువ వచ్చినప్పుడు వాళ్ళని నాన్ ఆల్కహాలిక్గా చూస్తాము. 35 ఎబోవ్ వచ్చిన ప్రతి ఒక్క కేసుని మేము రిజిస్టర్ చేసి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాము. ప్రస్తుతం మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుండి ఇటు మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి వెళ్ళే రూట్ పబ్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ పబ్ సంబంధించిన వాళ్ళకు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. సో తనిఖీల్లో భాగంగా మీతోని ఎవరన్నా ర్యాష్గా బిహేవ్ చేయడం కావచ్చు, దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయి? అధికారుల సూచనల మేరకు ఇలాంటి అవాంఛనీయ ఎవరైనా మా పైన దురుసుగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా మాకు ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము వాళ్ళపైన చట్టబద్ధంగా వాళ్ళకు ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపడం కూడా జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన పర్సన్కి 10,000 రూపాయల జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది. సో అంటే మెయిన్గా మీరు ఏం చెప్తారు? అంటే పీస్ఫుల్గా న్యూ ఇయర్ జరగాలి అంటే మద్యం సేవించి వాహనాలు నడపొద్దు అని ముందు నుండి కూడా ట్రాఫిక్ పోలీసులు అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఇంకా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారు కాబట్టి మెయిన్గా మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమయ్యే వరకు మీరు ఏం చెప్తారు? ఈ ఐటీ సెక్టారు మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి ఐటీ సెక్టార్లో ఏంటి అంటే చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. చాలామంది ఇక్కడ ఎట్లాగో ఎవ్రీ వీకెండ్ మనం ఈవెంట్స్ ఎలాంటివో చేస్తూ ఉంటారు. December 31 అనేది స్పెషల్ ఈవెంట్ 24కి చేస్తూ ఉంటారు. ఈ స్పెషల్ ఈవెంట్గా చాలా సంతోషంగా చేసుకోండి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఏదైనా ప్రమాదాలు జరిగితే మేము లాస్ట్ ఇయర్ కూడా చూసాము. మా కళ్ళ ముందు కూడా యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళు మీకు యాక్సిడెంట్ అయ్యి మీకు ఏదైనా ప్రమాదం జరిగితే రోడ్డున బారిన పడేది మన ఫ్యామిలీ, మన కుటుంబాలకు రోడ్డు బారిన పడతాయి. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అమ్మాయిలకు, సిస్టర్స్కి వాళ్ళకు కూడా నేను ఒక చిన్న సలహా ఇస్తాను. ఏంటంటే ఈరోజు మీరు ఏదైనా పార్టీలకు వెళ్ళినా కానీ ఎవరిని ఎక్కడ ఏం నమ్మాలో తెలీదు. మీరు చూస్తూనే ఉన్నారు, చాలా ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు అలాంటివి. సో మీరు వాటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం కేర్ఫుల్గా ఉండాలని మా నుండి ఒక చిన్న సలహా. ఇది మొత్తానికి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మాత్రము జంట నగరాల్లో ముఖ్యంగా 3 కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా స్టార్ట్ అయిపోయాయి. చాలా ముమ్మరంగా ట్రాఫిక్ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మనం చెప్పుకుంటున్నట్లు వెజ్ జోన్ కీలకమైతే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్ జోన్ చాలా కీలకము. సో ఈ 2 కమిషనరేట్ పరిధుల్లోనే ఎక్కువగా కూడా పబ్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ అనుకోవచ్చు, ప్రైవేట్ సంబంధించిన ఈవెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఎక్కువగా హైదరాబాద్, సైబరాబాద్ ఈ 2 కమిషనరేట్ పరిధుల్లోనే ఉన్నాయి. కాబట్టి వీటిపైన పోలీసులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ పెట్టారు. ఇక ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఈవెంట్ జరిగే ప్లేస్ అనుకోవచ్చు, లేకపోతే పబ్స్ వద్ద కూడా పార్కింగ్ కావచ్చు, లేకపోతే ఇతరేతర వాటిపైన పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. పబ్స్కి సంబంధించి కావచ్చు, ఈవెంట్స్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆల్రెడీ ఎంతమంది ఈవెంట్కి అటెండ్ అవుతారు అనే డేటా కూడా ఇప్పటికే పోలీసులకు ఇచ్చారు. కాబట్టి దానికి అనుగుణంగా కన్సర్న్ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ అధికారులు అక్కడ పార్కింగ్ సంబంధించిన సమస్యలు కావచ్చు, లేకపోతే ఇతరేతర ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటడంతో పాటు అక్కడ ఏమైనా సమస్యలు తలెత్తితే దానికి బాధ్యులు మొత్తం కూడా ఈవెంట్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకులే పూర్తి స్థాయిలో కూడా బాధ్యత వహించాలి అనేది పోలీసులు ముందు నుండి కూడా చాలా క్లియర్గా చెప్పిన అంశం. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుండి టువర్డ్స్ కేబుల్ బ్రిడ్జ్, దాంతోపాటు మాదాపూర్ వెళ్ళే రూట్ అనమాట. ఎక్కడికక్కడ వాహనాలన్నింటినీ కూడా నిలిపివేసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అధికారులు స్టార్ట్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ముఖ్యంగా 35 రీడింగ్ బిలో వస్తే వాళ్ళు నాన్ ఆల్కహాలిక్గా కన్సిడర్ చేస్తాము. కానీ 35 దాటితే మాత్రం ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఒకవేళ అది కానీ తాగినట్లు 35 రీడింగ్ కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అనేది పోలీసులు చెప్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి మాత్రం పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ముందుకెళ్తున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో నెలకొంది. సో న్యూ ఇయర్ సందర్భంగా 3 గంటల వరకు ఇప్పటి వరకు ఉన్నతాధికారుల నుండి పోలీసులకి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని బట్టి తెల్లవారుజామున 3 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తాము. అవసరం అనుకుంటే అంటే ఫ్లోటింగ్ అదే మాదిరిగా ఉండి, ఎందుకంటే 1 o'clock ఈవెంట్స్ కావచ్చు, పబ్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు క్లోజ్ అయిపోతాయి, కొంతమంది లేట్గా కూడా బయటకు వస్తారు. కాబట్టి 3 o'clock వరకు అనేది ప్రస్తుతం ఉన్న ఇన్స్ట్రక్షన్స్. ఒకవేళ అవసరము అనుకుంటే తెల్లవారుజామున 4-5 గంటల వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్ని కంటిన్యూ చేస్తాము అనేది ట్రాఫిక్ పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొంది. మేజర్ పాయింట్స్ గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఎక్కడైతే ఎక్కువ కేసులు నమోదయ్యాయో, జనవరి న్యూ ఇయర్ సందర్భంగా December 31
నైట్ ఎక్కడెక్కడైతే లాస్ట్ ఇయర్ మేజర్గా ఎక్కువ కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన కేసులు నమోదయ్యాయో అలాంటి పాయింట్స్ని ట్రేస్ అవుట్ చేయడంతో పాటు పబ్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ పూర్తి స్థాయిలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా అధికారులు చేస్తున్నారు. ఇన్ కేస్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి ఎవరైనా ట్రాఫిక్ పోలీసులతో విధుల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడము, హార్ష్గా ప్రవర్తించడం ఇలాంటివి చేస్తే కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించేది లేదు అనేది చాలా క్లియర్గా ట్రాఫిక్ అధికారులు అయితే చెప్తున్నారు. సో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ట్రాఫిక్ పోలీసులు ఆల్రెడీ అలర్ట్ అయిపోయి తనిఖీలు స్టార్ట్ చేశారు. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమవ్వడంతో పాటు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. సో దానివల్ల ఫ్యామిలీస్ కూడా ఇబ్బందులు పడతాయి కాబట్టి మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. ఒకవేళ మద్యం సేవించి ఎవరైనా ఉంటే వేరే వాళ్ళతోటి అటెండర్గా వాహనం నడిపించుకోవాలి, కానీ వాళ్ళే వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించము. దానికి సంబంధించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. కొందరికి జరిమానా విధించడంతో పాటు కొందరికి జైలుకు వెళ్ళే అది కూడా ఉంది. అలాంటి చర్యలు కూడా తీసుకుంటాం కాబట్టి మద్యం సేవించి వాహనాలు నడపొద్దు అనేది మాత్రం చాలా క్లియర్గా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో మాత్రం 9 గంటల నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు స్టార్ట్ అయ్యాయి. ఈ తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా చేస్తామని అధికారులు చెప్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఈరోజు చాలా సీరియస్గా ముందుకెళ్తున్నాము. రెగ్యులర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తాం, కానీ 31st నైట్ సంబంధించి కొంతవరకు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది, సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు, ఈవెంట్స్ ఎక్కువగా ఉంటాయి, పబ్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్టాఫ్ని కూడా ఎక్సెస్గా డిప్లాయ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన తనిఖీలు మాత్రం ముమ్మరంగా చేస్తున్నాము అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న సిట్యుయేషన్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో ప్రస్తుతం నెలకొంది. చంద్రిక, సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. ప్రైవేట్ ఈవెంట్స్లలో సింగర్స్ కాన్సర్ట్ తో ఎంజాయ్ చేస్తున్నారు సిటీ జనం. యాక్సిడెంట్ ఫ్రీ, ఇన్సిడెంట్ ఫ్రీగా వేడుకలు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈవెంట్స్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్రీత్ ఎనలైజర్స్, డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కిట్లతో తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు టీన్యాప్ జాయింట్ ఆపరేషన్స్ చేస్తోంది. మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. కావాల్సిన అవసరం లేదా? సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. ప్రైవేట్ ఈవెంట్స్లలో సింగర్స్ కాన్సర్ట్ తో ఎంజాయ్ చేస్తున్నారు సిటీ జనం. యాక్సిడెంట్ ఫ్రీ, ఇన్సిడెంట్ ఫ్రీగా వేడుకలు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈవెంట్స్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్రీత్ ఎనలైజర్స్, డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కిట్లతో తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు టీన్యాప్ జాయింట్ ఆపరేషన్స్ చేస్తోంది. మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. బేగంపేట్ కంట్రీ క్లబ్ లో న్యూ ఇయర్ వేడుకలపై మరింత సమాచారం అందించడానికి సదానందం లైవ్ లో ఉన్నారు. సదా, కంట్రీ క్లబ్ లో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి?
డీజే ఇట్లా అన్ని రకాలుగా యాక్టివిటీస్ తోటి ఇక్కడైతే ఈవెంట్ కొనసాగుతుంది. సో ఈ ఈవెంట్ యాక్చువల్ గా 12:30 వరకు కొనసాగనుంది. సో ఇప్పటికే పోలీసులు ఈ ఈవెంట్ లకు సంబంధించి ఆల్రెడీ 12 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ క్లోజ్ అయిపోవాలి. 12:30 వరకు అన్ని ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ గ్రౌండ్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలని ఇప్పటికే పోలీసులు అందరూ ఆర్గనైజర్స్ కి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 12:30 లోపు అన్ని క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈవెంట్స్ ఆర్గనైజర్స్ చూసుకోవాలని పబ్లిక్ కూడా చెప్పడం తోటి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా ఆల్రెడీ 12:30 వరకు వెళ్ళిపోవాలని ఆర్గనైజర్స్ కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. సో మొత్తానికి సిటీలో ఈవెంట్స్ అంటే కేవలం కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్ ఇట్లా ఓపెన్ గ్రౌండ్ ఈవెంట్లే కాకుండా కొంతమంది అపార్ట్మెంట్స్ లో చేసుకుంటున్నారు, కొంతమంది ఫామ్ హౌస్ లో చేసుకుంటున్నారు, కొంతమంది ఇన్ హౌస్ పార్టీస్ జరుగుతున్నాయి, మరోవైపు ఇటు పబ్స్ క్లబ్స్ లో ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో కాకపోతే ఇట్లాంటి ఓపెన్ స్పేస్ ఈవెంట్స్ కి అయితే క్రౌడ్ ఎక్కువగా వస్తారు కాబట్టి అంటే ఇన్ హౌస్ పార్టీస్ కానీ ప్రైవేట్ పార్టీస్ ఫామ్ హౌస్ పార్టీస్ లో లిమిటెడ్ పబ్లిక్ తో పార్టీస్ అవుతా ఉంటాయి. కానీ ఇట్లాంటి మనం చూస్తున్నటువంటి ఓపెన్ ప్రైవేట్ ఈవెంట్స్ లో మాత్రం ఎక్కువ సంఖ్యలో వస్తారు. సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి పార్కింగ్ సౌకర్యం కానీ లేకపోతే వీళ్ళందరికీ వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆర్గనైజర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం తోటి వాళ్ళంతా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతానికి అయితే ఈవెంట్ జరుగుతుంది. సో ఇదే కాకుండా ఒకవైపు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా డ్రింక్ చేసిన వాళ్ళు ఎవరు కూడా బయటకు వెళ్ళిన తర్వాత డ్రైవ్ చేయవద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ చేశారు. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కూడా చెప్పారు. సో మనం చూస్తున్నాం కదా. సో ఈ ఈవెంట్ అయితే లాస్ట్ 1 to 1.5 hours గా కంటిన్యూ అవుతుంది. సో 12 నుంచి 12:30 వరకు ఇక్కడ ఈవెంట్ కొనసాగుతుంది. సో 12:30 తర్వాత ఇక్కడ ఉండే డీజేలు కానీ మ్యూజిక్ కానీ పూర్తిగా ఆపేయాలంటూ కూడా పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో మధ్య మధ్యలో పోలీసులు వచ్చి చెక్ చేసుకుంటూ పోతున్నారు. సో ఎట్లా జరుగుతుంది ఈవెంట్, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏదైనా గొడవలు జరుగుతున్నాయా ఏంటి అని ఇప్పటికే ఈవెంట్లకు వచ్చి ఇక్కడికి చెక్ చేసుకుంటూ పోతున్నారు. ఇక మరోవైపు ఏమైనా డ్రగ్స్ కాని వాళ్ళు ఉంటే కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటూ పోతామని పోలీసులు కూడా చెప్పారు. సో ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సిటీలో అన్ని చోట్ల ఈవెంట్స్ అయితే మంచి జోష్ఫుల్ గా కొనసాగుతున్నాయి. సో 12:30 వరకు సిటీలో ఉన్న ఈవెంట్స్ అన్ని కూడా ఇలాగే కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సదా. సిటీలో న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ప్రైవేట్ ఈవెంట్స్లలో సింగర్స్ కాన్సర్ట్ తో ఎంజాయ్ చేస్తున్నారు సిటీ జనం. యాక్సిడెంట్ ఫ్రీ, ఇన్సిడెంట్ ఫ్రీగా వేడుకలు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈవెంట్స్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్రీత్ ఎనలైజర్స్, డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కిట్లతో తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు టీనాబ్ జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నాయి. మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. వరంగల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి కృష్ణమోహన్ లైవ్ లో ఉన్నారు. కృష్ణమోహన్, ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్? వ్యాప్తంగా అయితే సెలబ్రేషన్స్ అత్యంత గ్రాండ్ గా జరుగుతున్నాయని చెప్పొచ్చు. న్యూ ఇయర్ జోష్ ఇప్పటి నుంచే కనిపిస్తుంది. మొత్తం యూత్ అంతా కూడా ఒక జోష్ జరుగుతున్నాయి, ఈవెంట్స్ జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం హరిత కాకతీయ హోటల్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు డీజే సౌండ్స్ తోటి యూత్ అంతా కూడా జోష్ తోటి ఉంది చెప్పొచ్చు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అత్యంత గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఎటు చూసినా కానీ ఫ్యామిలీ తోటి వచ్చారు, పిల్లలు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు. ఈ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూనే కొత్త సంవత్సరానికి అత్యంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్తూ కూడా చేస్తున్నారు. పిల్లలతో సహా వచ్చారు. మాట్లాడదాం. ఇప్పటి నుంచే న్యూ ఇయర్ జోష్ కనిపిస్తుంది. ఎట్లా ఉంది ఈసారి సెలబ్రేషన్స్? చాలా బాగుంది, ఎంజాయ్. ఏమేమి చేస్తారు అంటే న్యూ ఇయర్ అనగానే జనరల్ గా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వరంగల్ ఎట్లా ఉంది? న్యూ ఇయర్ అంటేనే ఎంజాయ్ కదా, ఇంకా అదే సెలబ్రేషన్స్. ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? ఇదివరకు ఎట్లా ఉండే మన దగ్గర వరంగల్ లో కూడా ఎట్లా వస్తున్నాయి? చాలా డెవలప్ అయింది. ఇదివరకు అసలు ఏం లేదు, ఇప్పుడు అన్ని డెవలప్ అవుతున్నాయి. ఈక్వల్ టు హైదరాబాద్ అయిపోతుంది.
ఎట్లా ఉంది ఈసారి డీజే సౌండ్స్ కావచ్చు, డాన్సులు కావచ్చు, ఈ జోష్ అంతా ఎలా అనిపిస్తుంది? ఈసారి వరంగల్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. హైదరాబాద్ కి వెళ్ళలేని వాళ్ళు, అక్కడికి ట్రావెల్ చేయలేని వాళ్ళు ఇక్కడనే హైదరాబాద్ లాగా సృష్టిస్తున్నారు అండి. ఎంజాయ్మెంట్ ప్రకారంగా కానీ, షాపింగ్ మాల్స్ ప్రకారం కానీ, అన్ని ప్రకారంగా ఈసారి కలర్ఫుల్ ఉన్నది. ఎన్నో ఈవెంట్స్ వరంగల్ లో కండక్ట్ చేస్తున్నారు ఈ ఇయర్. జనరల్ గా న్యూ ఇయర్ అనగానే కొత్తగా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలనో లేకపోతే ఎట్లా ఉంటాయి, ఏమి చేస్తుంటారు అట్లా? ఏమి న్యూ ఇయర్ అనగానే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు? కొత్తగా మార్పు రావాలంటే కొత్తగా అంటే అది ఇక అది ఎవరి ఇష్టం వాళ్ళు. కాకపోతే ఇది ఒక కొత్తదనం అని మనకి తెలుగు న్యూ ఇయర్ అని ఉగాది పరంగా, కానీ ఇప్పుడు అంతా ఇంగ్లీష్ స్టైల్ అయిపోయింది కాబట్టి, వేసుకునే వస్త్రాల నుంచి ఇంగ్లీష్ అయిపోయింది కాబట్టి, క్యాలెండర్ కూడా ఇంగ్లీష్ అయిపోయింది కాబట్టి ఇది ఎవరి ఇష్టం అన్నట్టు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు జోష్ కనిపిస్తుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సంబంధించినటువంటిది కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఎటు చూసినా కానీ డాన్సులు వేస్తున్నారు, యూత్ అంతా కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నారు. అయితే న్యూ ఇయర్ కి సంబంధించి ఈసారి ఈవెంట్స్ కి సంబంధించి చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ గ్రాండ్ ఈవెంట్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే చూడొచ్చు డీజే కి సంబంధించినటువంటి సౌండ్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. పాటలకు అనుగుణంగా కూడా డాన్సులు వేస్తున్నారు. వాళ్ళు మైమర్చిపోతున్నారు అని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే చాలా మంది చూస్తున్నారు, ఇదంతా కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా ఉంది ఈసారి న్యూ ఇయర్ జోష్? న్యూ ఇయర్ జోష్ ఎలా ఉంది? బాగుంది. ఏమేం చేస్తుంటారు న్యూ ఇయర్ ఏమేం చేస్తుంటారు? ఎట్లా ఉంది ఈసారి? నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంది. ఇక్కడ న్యూ ఇయర్ లో ఇట్లా కలర్ఫుల్ గా డాన్స్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా ఎట్లా అనిపిస్తుంది? ఇంకా జోష్ కావాలి. సో వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద జోష్. వి వాంట్ ద జోష్ స్టిల్ మోర్. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. సో వి విల్ గో ఇంటు దట్ జోష్ అండ్ వి విల్ ఎంజాయ్. 12 o'clock వరకు ఎట్లా ఉంటుంది ఇక్కడ? బాగుంటుంది, ఎందుకంటే అప్పుడు అందరు జోష్ లో ఉంటారు కదా, అప్పటి వరకు బాగుంటుంది. ఎట్లా ఉంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? చాలా బాగుంది. అసలు కంపేర్ చేసుకుంటే వరంగల్ లో ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ టైం ఇన్ని ఈవెంట్ జరగడం. ఇది హరిత కాకతీయ కాకుండా ఇంకా చాలా చోట్ల జరుగుతున్నాయి ఈవెంట్స్. మేము ఇది బెస్ట్ అనుకుని ఇక్కడికి వచ్చాము. ఓకే, సో ఫార్ సో గుడ్. ఇంకా చూడాలి ఎట్ ద టైం ఒక న్యూ ఇయర్ ఎండ్ కంప్లీట్ చేసేసి న్యూ ఇయర్ లకు ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ. ఐ థింక్ మోర్ టు కమ్. రోడ్ల మీద పోలీస్ చెకింగ్లు కానీ ఇవన్నీ కానీ ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి? ఓకే, పోలీస్ వాళ్ళ తరఫున ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అంటే వాళ్ళ బందోబస్తులో వాళ్ళు ఉన్నారు అండ్ సెక్యూరిటీ మాకు కూడా సెక్యూరిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టు వాళ్ళంతా కూడా. ఎట్లా ఉందండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి? జనరల్ గా న్యూ ఇయర్ అనగానే ఎలా ఉంటుంది? చూడొచ్చు న్యూ ఇయర్ జోష్ తోటి కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూడా డాన్సులు చేస్తున్నారు. న్యూ ఇయర్ కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకుంటున్నారని చెప్పచ్చు. ఎటు చూసినా కానీ ఒక జోష్ అయితే కనిపిస్తుంది వీళ్ళందరిలో కూడా. హాయ్, న్యూ ఇయర్ ఎలా చేసుకుంటున్నారు? సూపర్, ఫెంటాస్టిక్. ఎట్లా వెల్కమ్ ఎట్లా చెప్తున్నారు? న్యూ ఇయర్ కి ఎలా ఉండాలనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఇది ఫస్ట్ టైం నాది. ఓకే, నాట్ బ్యాడ్. నా ఎక్స్పీరియన్స్ అయితే ఓకే. న్యూ ఇయర్ ఎలా ఉండాలనుకుంటున్నారు? కొత్త సంవత్సరం ఐఎమ్ ఎక్సైటెడ్. పిల్లలతో కావచ్చు, పెద్దలతో కూడా అంతా కూడా డాన్స్ తోటి ఎవరి వాళ్ళు మైమర్చిపోతున్నారు. ఎటు చూసినా కానీ ఒక జోష్ అయిన వాతావరణం కనిపిస్తుంది. న్యూ ఇయర్ కి సంబంధించి ఫ్యామిలీ తోటి వచ్చారు. వాళ్ళంతా కూడా సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు అని చెప్పొచ్చు. ఎట్లా ఉన్నాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్? బాగుందండి. ఏంటండి న్యూ ఇయర్ అనగానే ఏమేమి చేస్తుంటారు? ఎట్లా మా బాబుతో ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. చిన్న బాబు కోసమే వచ్చాము, సో తన కోసం ఎంజాయ్ చేయడానికి వచ్చాము ఇక్కడికి. బాగుంది ఇక్కడ అంతా, కొంచెము ఫ్యామిలీ ఫ్రెండ్లీ లా ఉంది, బాగుంది. తోటి కూడా వచ్చారు, ఫ్యామిలీ తోటి వచ్చారు. వాళ్ళు ఈ బాబు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. సో మేము చూసేటప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఉండాలి అని చూసాము. 3 ప్లేసెస్ చూసాము. ఈ ప్లేస్ బాగా అనిపించి ఇక్కడికి వచ్చాము మేము. బాగుంది, ఎన్విరాన్మెంట్ బాగుంది. ప్రస్తుతం అయితే సెలబ్రేషన్ కి సంబంధించిన ఎటు చూసినా ఒక జోషైన వాతావరణం కనిపిస్తుంది. సేమ్ టైమ్ లో ఈవెంట్స్ అంతా కూడా రాత్రి ఈ రోజు 12:30 వరకు కూడా ఈవెంట్స్ కు అవకాశం ఇచ్చారు. ఈ 12:30 వరకు కూడా ఈవెంట్స్ అన్ని కూడా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి 12 గంటల వరకు ఇది జరుగుతుంది. 12 గంటలకు విష్ చేసుకుంటారు ఒకరికొకరు. తర్వాత కేక్స్ కట్ చేయడం కావచ్చు. ఈవెంట్స్ అంతా కూడా 12 గంటల వరకు కూడా కొనసాగుతాయి. మరోవైపు పోలీస్ కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో. హాయ్, న్యూ ఇయర్ ఎలా ఉంది? బాగుంది. ఏమేం చేస్తుంటారు? ఈవెంట్స్ ఎట్లా ఉంటుంది ఈ ఇయర్ అనగానే? సెలబ్రేషన్స్ ఏమేం చేస్తుంటారు? మేము ఫస్ట్ టైం ఇక్కడ రావడం, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది.
ఎన్ని గంటల వరకు చేస్తుంటారు? లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది? ఈ 2024 ఎలా ఉంది? నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలనుకుంటున్నారు? నేను వర్కింగ్ గా నేను ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఇప్పుడు నార్మల్ గా గో ద ఫ్లో. ఎలా ఉంది జోష్? చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. క్రౌడ్ అంతా చూస్తే చాలా మంచి మజా వస్తుంది. వరంగల్ ఎలా ఉంది? ఈ వరంగల్ ఎలా ఉంది? వరంగల్ చాలా బాగుంటుంది అన్న. మేము పుట్టిన వరంగల్ కాబట్టి చాలా బాగుంటుంది వరంగల్. మినిమం ఇప్పుడు ఇంకా మంచి డెవలప్ అయింది వరంగల్. ఇంకా ముందు ముందు ఇంకా కావాలి అని కోరుకుంటాను. మేము కూడా హైదరాబాద్ ఎట్లా కావాలో వరంగల్ కూడా అట్లా కావాలని కోరుకుంటాను. అయితే డాన్స్ చేస్తున్నారు. హాయ్, ఎట్లా ఉంది న్యూ ఇయర్? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏమేమి చేస్తున్నారు? న్యూ ఇయర్ అంటే యాక్చువల్ గా ప్లాన్స్ అంటే డీజే నైట్స్ ఏమైనా ఉంటాయి కదా, చేసుకుంటూ వెళ్తాడే. ఇట్లాంటి ఈవెంట్స్ లో పాల్గొనడం ఫస్ట్ టైం. అంతకు ముందు ఎట్లా చేసుకున్నారు సెలబ్రేషన్? ముందు మా అపార్ట్మెంట్ లో జరుపుకునేది, ఫస్ట్ టైం ఇట్లాంటి ఈవెంట్ వచ్చాడు. ఎక్సలెంట్ ఉంది ఈవెంట్ అయితే. మీ అపార్ట్మెంట్ లో చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ఇట్లాంటి చోట చేస్తే అపార్ట్మెంట్ లో చేసుకోవడం అంటే వేరు, ఇదంటే డిస్కో. డిస్కో అంటే అందరు కదా, అందరితో అంటే ఎంజాయ్మెంట్ పీక్స్ లో ఉంటది. 12 గంటల వరకు ఎట్లా ఉంటది ఇదంతా? 12 o'clock ఎలా ఉంటది? 12 o'clock కి అది వేరే, అది మొత్తం ఎక్స్ప్రెస్ చేయలేము. అది మొత్తం ప్రస్తుతం చూడొచ్చు డాన్సులు చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్తున్నారు, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. చూడొచ్చు మనకు కనిపిస్తుంది, ఆ సెలబ్రేషన్స్ మూమెంట్ అంతా కూడా కనిపిస్తుంది. అయితే న్యూ ఇయర్ కి సంబంధించి కూడా ఎలా అయితే ఆనందంగా జరుపుకుంటున్నారో అదే తరహాలో కూడా ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా జరుపుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే సెలబ్రేషన్స్ తోటి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి కమిషనరేట్ పరిధిలో కూడా ఇలాంటి ఈవెంట్స్ 7-8 చోట్ల ఏర్పాటు చేశారు. లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈసారి వరంగల్లో ఈ స్థాయిలో ఈవెంట్స్ అనేది జరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత, కరోనా తర్వాత మెల్లమెల్లగా మార్పు వస్తుంది. ఆ మార్పులో లాస్ట్ ఇయర్ కూడా 1-2 ఈవెంట్లకే పరిమితమైంది. కానీ ఈసారి వరంగల్లో చూస్తే 8 చోట్ల ఇలాంటి ఈవెంట్లే కొనసాగుతున్నాయి. ఈ స్థాయిలో ఇంత గ్రాండ్ గా చేయడం మాత్రం కరోనా తర్వాత, వరంగల్లో కరోనా ఎఫెక్ట్ తర్వాత ఈ స్థాయిలో గ్రాండ్ గా చేయడం అయితే ఇదే మొదటిసారి అనుకుని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉంది న్యూ ఇయర్ అంటే ఏమేమి చేస్తుంటారు? ఎట్లా ఉంది ఈసారి? లేదండి, ప్రస్తుతం అయితే న్యూ ఇయర్ కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్ గా జరుగుతున్నాయి. సేమ్ టైంలో వరంగల్ కి సంబంధించి ఈవెంట్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా మొత్తం వరంగల్ ముఖ్యమైనటువంటి ప్లేసెస్ అన్ని కూడా డ్రంక్ అండ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఎంతైతే జోష్ గా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారో అదే హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి. ఈ ఏదైతే ఇవన్నీ కూడా జ్ఞాపకాలుగా ఉండాలి కదా తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే పోలీసులు అయితే అడుగడుగున ఆంక్షలతోటి ప్రతి ఒక్క వాహనాన్ని చెక్ చేస్తున్నారు. ఎవరైనా సరే మద్యం సేవించి కనుక వాహనాలు నడిపితే సీజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రూల్స్ అనేది పాటించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ జోష్ 12 గంటల వరకు మరింత పీక్ స్టేజ్ కి వెళ్తుంది. మొత్తం న్యూ ఇయర్ కి సంబంధించినటువంటి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారు. కేక్ కట్ చేయడం కావచ్చు, లేదా ఒక్కొక్కరు విజ్ చేసుకోవడం, ఇదంతా కూడా 12:30 వరకు కూడా ప్రభుత్వం అనుమతించింది. కాబట్టి 12:30 వరకు కూడా ఈ ఈవెంట్స్ అన్ని కూడా ఇట్లనే కొనసాగుతాయి. చంద్రిక. కృష్ణమోహన్. మాదాపూర్ హైటెక్ ఎరీనా ఓపెన్ గ్రౌండ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. భారీ స్టేజ్ సెట్టింగ్, కలర్ఫుల్ లైటింగ్స్, డీజే పర్ఫార్మెన్స్లతో న్యూ ఇయర్ వేడుకల్లో ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రేషన్స్ కు భారీగా యువత చేరుకుంటున్నారు. అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్ తో స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఈవెంట్స్ ఆర్గనైజేషన్స్. గ్రాండ్ గా 2025 న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేసిన ఈవెంట్ ఆర్గనైజర్లు ఎల్ఈడి స్క్రీన్స్, లేజర్ లైటింగ్ షో, భారీ ఫైర్ వర్క్స్ తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏర్పాట్లు చేశారు. యూత్, ఫ్యామిలీస్ గ్రూప్స్ గా టికెట్స్ కొని న్యూ ఇయర్ ఈవెంట్స్ కు అటెండ్ అవుతున్నారు.
రక్తాలు రక్తాలు ఓ సోసి రక్తాలు నేను చూస్తే నిలబడనంటే నా చొక్కా పత్తాలు రక్తాలు రక్తాలు ఓ సోసి రక్తాలు నేను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. మాదాపూర్ హైటెక్స్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై మరింత సమాచారం అందించడానికి హరిత లైవ్ లో ఉన్నారు. హరిత, హైటెక్స్ లో సిటీ జనం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాదాపూర్ లో చాలా గ్రాండ్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం చూస్తున్నాం చాలా భారీ ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. చంద్రిక హైదరాబాద్ లో భారీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి అయితే ఏర్పాట్లు చేశారు ఆర్గనైజర్స్. ప్రజెంట్ మనం మాదాపూర్ లోని ఓపెన్ గ్రౌండ్ లో ఉన్నాము. ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. అయితే ప్రతి ఏటా కూడా హైదరాబాద్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే విధంగా 2024 కి గుడ్ బై చెప్తూ 2025 న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పేందుకు యూత్ భారీగా న్యూ ఇయర్ ఈవెంట్స్ అయితే హాజరై ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు న్యూ ఇయర్ డీజే డాన్స్ల నడుమ యువత కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఆటపాటల నడుమ సెలబ్రేషన్స్ జరుగుతున్నారు. ఇటు డీజేలకు సంబంధించి ఢిల్లీ నుంచి ముఖ్యంగా లేడీ డీజేస్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. పవర్ బాస్ గర్ల్స్ డీజే బ్యాండ్ వీళ్ళు లైవ్ పర్ఫార్మెన్స్ తోటి నృత్యంలోకిస్తున్నారని చెప్పుకోవచ్చు. యూత్ కూడా డాన్స్ లతోటి ఆటపాటలతో ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి మన విజువల్స్ లో చూడొచ్చు. హైదరాబాద్ లో న్యూ ఇయర్ ఈవెంట్స్ చాలా గ్రాండ్ గా జరుగుతాయి. ప్రతి ఇయర్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇటు క్లబ్స్, పబ్స్ తో పాటు ఇట్లాంటి ఓపెన్ గ్రౌండ్స్ లో కూడా ఈవెంట్స్ అయితే చాలా గ్రాండ్ గా కలర్ఫుల్ గా కొనసాగుతున్నాయి. చూడొచ్చు ఇక్కడ ప్రజెంట్ మనం చూస్తున్న న్యూ ఇయర్ ఈవెంట్ కి సంబంధించి ఎస్కే క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అంటే దాదాపు 50 ఫీట్ల హైట్ ఉన్న డీజేని ఈసారి మనకు ఈ పర్ఫార్మెన్స్ స్టేజ్ ఏదైతే ఉందో దాదాపు 50 ఫీట్ల హైట్ లో ఈ పర్ఫార్మెన్స్ సంబంధించిన ఏర్పాట్లు అయితే చేశారు. దాంతో పాటు లేజర్ షోలు, భారీ లైటింగ్ మధ్య ఈ ఈవెంట్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా గ్రాండ్ ఈవెంట్స్ ప్రతి ఏటా జరుగుతుంటాయి. అయితే ఈసారి కొంత వీకెండ్ లో క్రౌడ్ తక్కువగా ఉంటుంది, వీక్ డేస్ కాబట్టి అనుకున్నారు. కానీ అంతకు మించిన క్రౌడ్ అయితే ప్రతి ఈవెంట్ లో కనిపిస్తున్నారు. ఏటెడ్ కమ్యూనిటీస్ లో చేసుకుంటున్నారు. ఇట్లాంటి ప్రైవేట్ పార్టీస్ కంటే వాళ్ళు కూడా చాలా వరకు కూడా ఇట్లాంటి ఈవెంట్స్ వచ్చి చూడొచ్చు. మనం ముఖ్యంగా గ్రూప్ గా ఎక్కువగా అమ్మాయిలు కలిసి వచ్చి ఇక్కడ ఎవరైతే సాఫ్ట్వేర్ ఐటీ క్రౌడ్ ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా సిటీలో మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, అట్లాగే మనకు పంజాబ్ జూబ్లీ హిల్స్, గేటెడ్ కమ్యూనిటీస్ ఈ ప్రధాన ఏరియాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. దాదాపు 8 గంటల నుంచి మొదలైన న్యూ ఇయర్ వేడుకలు ఇప్పుడు 12 గంటల వరకు కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా న్యూ ఇయర్ కూపన్స్ ఏవైతున్నాయో వాటిలో ఎంట్రీతో పాటు అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్ కూడా అందిస్తున్నారు. ఇలాంటి డిఫరెంట్ ఆఫర్స్ తోటి పబ్లిక్ టికెట్స్ అందించడం తోటి చాలా క్రౌడ్ కూడా ఇట్లాంటి న్యూ ఇయర్ వేడుకలకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 2025 వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా యూత్ వచ్చి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఇట్లాంటి ఈవెంట్స్ లో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే డీజేలు, లైవ్ బ్యాండ్ మ్యూజిక్, డోలు వంటి డిఫరెంట్ పర్ఫార్మెన్స్ తోటి ఇక్కడికి వచ్చిన ఈ పార్టీ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు, ఎంటర్టైన్మెంట్, ఫుడ్, డ్రింక్స్ అన్ని కూడా అందుబాటులో ఉంచారు. ప్రజెంట్ మనం మాదాపూర్ లోని ఓపెన్ ఏరియా గ్రౌండ్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ దాదాపు ఒక 5,000కు పైగా జనాలు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ టికెట్స్ కు సంబంధించి సిల్వర్, గోల్డ్, అట్లాగే ప్రీమియం, ఫ్యామిలీ అంటే ఇట్లా 3 రకాలుగా ఏర్పాటు చేసి టికెట్ రేట్స్ కూడా అందిస్తున్నారు. దాదాపు ఇక్కడ 600 నుంచి మొదలు పెడితే ఫ్యామిలీ ప్రీమియం టికెట్స్ దాదాపు 5,000 వరకు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంతో పాటు కపుల్ పాసులు డిఫరెంట్ కాంబినేషన్స్ తో టికెట్స్ అందించడం తోటి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఈవెంట్లకు సంబంధించిన ప్రమోషన్స్ చేస్తున్న వాళ్ళంతా కూడా భారీ ఏర్పాట్లకు సంబంధించిన ప్రమోషన్స్ చేయడంతో ఇట్లాంటి ఈవెంట్స్ కి యూత్ ఎక్కువగా వస్తున్నారు. మనకి ఇలాంటి ఓపెన్ గ్రౌండ్ మ్యూజిక్, లైవ్ బ్యాండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఫారెన్ కల్చర్ కూడా ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాంబే, ఢిల్లీ తరహాలో మన హైదరాబాద్ లో కూడా ఇంత భారీ ఏర్పాట్ల నడుమ న్యూ ఇయర్ ఈవెంట్లు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. చూడొచ్చు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చిన మ్యూజిక్ ని
ఎంజాయ్ చేస్తూ డాన్సులు ఆటపాటలు నడుమ న్యూయర్ వేడుకలు జరుపుతున్నారు. కొత్త సంవత్సరంలో అన్ని మంచి జరగాలి అంటూ కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా న్యూయర్ కి వెల్కమ్ చెప్పేందుకు అయితే ఈ ఈవెంట్స్ లో పాల్గొని డాన్స్లతోటి ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకో ఫ్యామిలీ విషయానికి వస్తే సపరేట్ గా సీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళు కూడా అటెండెన్స్ అన్ని కూడా అందించడంతో ఫ్యామిలీస్ కూడా గ్రూప్గా వచ్చి ఇట్లాంటి ఈవెంట్స్ లైవ్ గా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా న్యూయర్ వేడుకలు అంటే చాలు మనకు బాంబే, ఢిల్లీ, గోవా లాంటి ప్రధాన నగరాలు గుర్తొస్తాయి. కానీ అంతకు మించిన సెలబ్రేషన్ మన హైదరాబాద్ లో కూడా చేస్తున్నారు. దాదాపు 10,000 సంఖ్యలో ఇట్లాంటి భారీ ఈవెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం ఎక్కడైతే చూస్తున్నాం ఇది ఓపెన్ గ్రౌండ్ కావడంతో ఇక్కడ ప్రత్యేకంగా లేజర్ షో అనేది ఉంటుంది. దాంతో పాటు ఫైర్ వర్క్స్ అంటే మనకు 12 o'clock ఎగ్జాక్ట్లీ భారీ ఫైర్ వర్క్స్ కూడా ఇక్కడ దర్శించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన క్రౌడ్ కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫైర్ సేఫ్టీ వాళ్ళు కూడా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడికి వచ్చిన లేడీస్ కావచ్చు, చిన్నపిల్లలకి కూడా టాయిలెట్ ఫెసిలిటీస్, ఫుడ్కి సంబంధించిన వాటర్ అన్ని రకాల ఏర్పాట్లు అయితే రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుంది మనసే రైలు పట్టాలు నీ ఒప్ప సొంపు అందం చందం అన్ని నా చుట్టాలు చెంగుమంటూ రావే తిరిగా రసంతం చట్టాలు నేర్చుకుంటే నేర్పుతాను ఏర్పాట్లు కావచ్చు, అరేంజ్మెంట్స్ లేడీస్ కోసం ఎట్లా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. వి ఫెల్ సో కంఫర్టబుల్ అండ్ ఇట్స్ గోయింగ్ గుడ్ కూల్. న్యూ ఇయర్ ఇలా స్టార్ట్ చేయడం చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడొచ్చు కపుల్స్ చాలా వరకు కూడా వచ్చి ఇక్కడ ఇట్లాంటి ప్రైవేట్ ఈవెంట్స్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. ఇటు ఫ్యామిలీస్ అయితే చాలా వరకు కనిపిస్తున్నారు. ఇక్కడ కొంతమంది మాట్లాడదాం. నమస్తే సార్, ఎక్కడ నుండి వచ్చారు? ఎక్కడ నుండి వచ్చారు? ఎట్లా ఉంది ఏర్పాట్లు? సూపర్ మేడం, సూపర్. న్యూ ఇయర్ కి అంటే ఫ్యామిలీస్ తో వచ్చారా ఎట్లా? ఐఎమ్ అలోన్. మా ఫ్యామిలీ లేరు, ఊళ్ళో ఉన్నారు, అందువల్ల ఐఎమ్ అలోన్. సూపర్ అరేంజ్మెంట్, సూపర్. పెద్దవాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడి నుండి వచ్చారండి? ఎట్లా ఉంది ఈవెంట్? ఎలా ఉంది? సారీ, ఈవెంట్ ఎట్లా ఉంది? ఓకే బాగుంది. మన తెలుగు సాంగ్స్ పెడితే ఇంకా చాలా బాగుంటది. తెలుగు సాంగ్స్ లేదు కదా, ఇంకా అది పెడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అట్లీస్ట్ బాలీవుడ్ అనే పెట్టాల్సింది. ఇంకా అన్ని ఇంగ్లీష్ పాటలు అవి మనకంతా సింక్ అవ్వవు కదా. సో అలా హైదరాబాద్ ఏం చేస్తుంటారు? ఎట్లా ఉంటుంది ఇట్లాంటి ఈవెంట్స్ రావడం? ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ. అంటే ఏం మీరు ఏమైనా రెజల్యూషన్ తీసుకుంటారా కొత్త సంవత్సరం ఇలా చేయాలి? ఎలా జరిగితే అలా జరిగిపోతుంది. అంటే ఎంతమంది వచ్చారు? మీరు ఎంతమంది వచ్చారు? బాగుంది ప్రోగ్రామ్, ఎంజాయింగ్ అలా. నచ్చింది మీకు డీజే మ్యూజిక్? ఎట్లా ఉంది డాన్స్ పర్ఫార్మెన్స్ ఇక్కడ? సారీ బాగుంది. చాలా బాగుంది. అట్లాగే EDM అనేది ఈ మధ్యకాలం చాలా ఫేమస్ అవుతుంది. EDM మ్యూజిక్ చాలా తెలుగు పాటలు కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఇక్కడ సెలబ్రేషన్స్ లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా చాలా జోష్గా ఆడి పాడుతున్న సిచ్యువేషన్స్ హైదరాబాద్ లో ప్రతి ఏటా కూడా ఇదే విధమైన ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు. ఈ సెలబ్రేషన్స్ అయితే రేపటి వరకు కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా వరకు కూడా ఇన్సైడ్ పార్టీస్ చేసుకుంటున్నారు.
ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఇంకొంతమందితో మాట్లాడదాం. భయ్యా కహా సే ఆయే? ఎట్లా ఉంది? తెలంగాణ ఎట్లా ఉందండి? గుడ్ ఇక్కడ ఇంకా ఈసారి చెప్పండి, ఎక్కడ ఉండొచ్చు? ఎట్లా ఉంది? బాగుంది, మొత్తం బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఫైన్, ఐఎమ్ ఎంజాయింగ్. నేను ఎంజాయ్ చేస్తున్నా. బాగుంది, ఇట్స్ ఫైన్. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. ఇక్కడ ఇంకొంతమందితో మాట్లాడదాం. హాయ్ అండి, ఎక్కడ నుండి వచ్చారు? చూడండి, ఇక్కడ యూత్ కపుల్స్ అయితే చాలా వరకు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే 2025 కి వెల్కమ్ చెప్పేందుకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ డీజే లైటింగ్, కలర్ఫుల్ లైటింగ్ మధ్యలో ఆటపాటలతో అయితే న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పేందుకు అన్ని రకాల సెలబ్రేషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా హైదరాబాద్ లో ఈ ఈవెంట్స్ జోష్ అయితే కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా హోటల్స్, పబ్స్, క్లబ్స్, ఇట్లా కపుల్స్ కావచ్చు, పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు. మనం ఇప్పుడు మన ఇండియాలో కూడా ఫారిన్ కల్చర్ ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి పార్టీస్ ని ఎంజాయ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ప్రత్యేక సేఫ్టీ మెజర్స్ తీసుకొని న్యూయర్ ఈవెంట్స్ అనేది చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇటు అన్ని నార్త్ కావచ్చు, సౌత్ అన్ని రకాల పబ్లిక్ ఉంటారు. ఇంకా ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వివిధ ప్రాంతాల్లో ఉంటారు. కాబట్టి అందరికీ నచ్చే విధంగా బాలీవుడ్, తెలుగు పాటలతో పాటు అన్ని రకాల మ్యూజిక్ ఇక్కడ పర్ఫామ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్న మాదాపూర్ ఈవెంట్ లో డీజే నుండి వచ్చిన 4 లేడీ డీజేస్ తో స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అనంతరం ఇటు డోల్ మ్యూజిక్ కావచ్చు, రకరకాల డాన్స్ పర్ఫార్మెన్స్ లు, ఈడిఎం మ్యూజిక్ కి, ఇటు ఆటపాటలతో మరికొద్ది క్షణాల్లోనే న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పేందుకు అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఈవెంట్ కూడా చాలా జోష్ గా, కలర్ఫుల్ గా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యూజిక్ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా హైదరాబాద్ లో ఇలాంటి కలర్ఫుల్ ఈవెంట్స్ కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇది మాదాపూర్ లో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. స్టూడియో. రైట్, థ్యాంక్ యూ హరిత.